భారతదేశంలో ఒక మత రాజకీయ పార్టీ అధికారం వెళ్తా ఉంది. వీళ్ళు అధికారంలో రాకముందే ఇవన్నీ వీళ్ళకు అజెండా. రాబోయే రోజుల్లో ఆర్టికల్ 30 పైన వీళ్ళు అటాక్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళ అజెండా. వీళ్లకు మద్దతిస్తూ అన్ని రకాల ముస్లింలకు నాశనం చేయడానికి ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. ఒకటే కోరేది జరిగింది. ఇప్పుడైనా కళ్ళు తెరిచి అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముస్లిం సోదరులు, అధికారం గొప్ప కాదు, పదవి గొప్ప కాదు, భారతదేశంలో మన ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవకాశంతో వచ్చింది కాబట్టి మీరందరూ పార్టీకి రాజీనామా చేసి మిమ్మల్ని మళ్ళా బై ఎలక్షన్లో గెలిపించుకునే బాధ్యత మాది. 4 శాసనసభ్యులు మీరు ఉన్నారు, మీరందరూ బయటకు రండి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది. పార్టీకి దెబ్బ తగలాలా. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను. లాస్ట్ టైం ఎన్ఆర్సీ పైన నల్ల చట్టాలు చేస్తే ఈ కమ్యూనిస్ట్ సోదరులు తిరుపతిలో దాదాపు 21 రోజులు మనం నిరంతరంగా నిరాహార దీక్ష చేశాము. అదే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చి అసెంబ్లీలో బిల్ తీర్మానం చేయించిన ఘనత మా వైఎస్ఆర్ ముస్లిం కార్యకర్తది. మీకు ఆ బాధ్యత లేదా? ఈరోజు మీరు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ప్రెషర్ ఇచ్చి మీరు చేసిన దుర్మార్గం పని. ముస్లింలకు అండగా ఉంటామని ఈరోజు మీరు నిలువున నడుముకాన్ని పంపారు. ఆస్తులు ఈరోజు తొందరగా సాక్షిగా అంకొల్పో జ్ఞానం ఉంది మనకు కూడా. ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గర నుంచి వస్తే ఆ బిల్లుకు 30 రోజులు టైం ఉంటుంది. 3 రోజుల్లోనే అమల్లో యాక్షన్లో వచ్చేసిన బిల్లు ఈ బిల్లే. కానీ ఆ పక్క అక్కడైతే ఇక్కడ రాష్ట్రంలో ఏమని మేము ధ్యానం ఇస్తున్నాము, కావలసిన వాళ్ళు వచ్చి అర్జీలు పెట్టుకోండి. ఈ రాష్ట్రంలో 6,000 ఎకరాల పైన అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడో ఇనాం భూములు, తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళకున్న ఇనాం భూములు వాళ్ళు సేద్యం చేసుకుంటూ ఏదో నాటుకుంటూ దాంట్లో సంపాదించుకొని 7% అప్పటికు పన్ను కట్టా ఉన్న ఆ భూముల్ని ఈరోజు వేలం వేయడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళకు సహకరించాలి. ఇంకొక చిన్న విషయం, మహారాష్ట్ర బాంబేలో ఈ ప్రధానమంత్రి మిత్రుడైన అంబానీ ఉండే ఇల్లు కూడా వక్ఫ్ భూమిపైనే ఆ ఇల్లు భవనం కట్టుకుంటున్నా. సత్యం అందరికీ తెలిసినదే. 2 లోపల ఉన్నారు అధికారంలో, 2 బయట ఉన్నారు అధికారం నుంచి. ఆ 4 కుదిరితే ఈ భారతదేశం మొత్తం. ఏనాడో అంబేద్కర్ భవన్లో నేను దాదాపు 25 సంవత్సరాల పూర్వం మా నాయుడు గారితో ఒక సమావేశం నిర్వహించాం అంబేద్కర్ భవన్లో. అప్పుడు మన ఆర్ట్స్ హెచ్ఎస్ కాలేజ్లో మాకు లెక్చరర్గా గురువుగా ఉన్నారు ఆయన. నేను మధుసూదన్ రావు గారు ఆయన అన్నారు నాతో, ఈ దేశం పెట్టుబడిదారీ వ్యవస్థ చేతుల్లో నిలగటం మొదలు పెట్టింది. ఇంకా 25 సంవత్సరాల పూర్వం ఆయన అంబేద్కర్ అవన్నీ ఈరోజు జరుగుతున్నాయి. మనం సంఘటితంగా ఐక్యతంగా ఉండి పోరాడితే తప్ప ఏమి మిగలదు. ఇంకా రాబోయే తరాల్లో ఉన్నవాడు ఉన్నట్టుగానే ఎదుగుతాడు. ఫోటో